డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఎంత క్రేజ్ను సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఈ క్రేజ్ను కంటిన్యూ చేయడం కోసమే గత సంవత్సరం నుంచి డీజే టిల్లు సీక్వెల్ పై వర్క్ చేస్తున్నారు. ఇది పూర్తయ్యే వరకు ఇతర కమిట్మెంట్స్ పెట్టుకోకూడదని బలంగా ఫిక్స్ అయ్యారట. ఇప్పుడు డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ మూవీకి షూటింగ్ ఇటీవలే పూర్తయింది. దీంతో సిద్ధు ఇప్పుడు తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు. వరుస ప్రాజెక్ట్స్ ను కమిట్ అవుతూ దూసుకెళ్తున్నారు. రీసెంట్ గానే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. SVCC 37 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుగుతున్నట్టు ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి జాక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది. ఇందులో సిద్ధు యాక్షన్ మోడ్లో తన స్టైలిష్ లుక్తో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా 2 చేతుల్లో గన్స్తో కనిపించారు. అందులో ఒకటి ఒరిజినల్ గన్ కాగా మరొకటి బొమ్మ తుపాకీ. మోషన్ పోస్టర్ను బట్టి ఈ సినిమా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంటుందని అర్థమవుతుంది. ఫస్ట్ టైం సిద్ధు గన్ పట్టుకొని కనిపించడంతో సినిమాలో పోలీస్ ఆఫీసర్గా హీరో కనిపిస్తారని టాక్ నడుస్తుంది. ఇక జాక్ అనే టైటిల్ కింద కొంచెం క్రాక్ అని రాసి ఉంది. సినిమాలో సిద్ధు క్యారెక్టర్ను తెలియపరిచేలా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తానికి ఈ సినిమాలో ఓ సరికొత్త సిద్ధును బొమ్మరిల్లు భాస్కర్ చూపించడం గ్యారంటీ అని అర్థమవుతుంది. బేబీ మూవీతో సూపర్ క్రేజ్ అందుకున్న వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మూవీలో హీరోయిన్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉండడంతో వైష్ణవి చైతన్యను మేకర్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.